హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి సలాడ్ చూపించబోతున్నాను. ఇది నాన్ వెజ్ సలాడ్ అనుకోండి. సో మీరు లంచ్ టైంలో తినొచ్చు లేదా డిన్నర్ టైంలో కూడా తినొచ్చమ్మా. ప్రాన్ సలాడ్ అనుకోండి. సో జనరల్గా ప్రాన్స్ అంటే హై ఫ్యాట్, అరగవు, ఇలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయమ్మా. కానీ నిజం ఏంటి అంటే ప్రాన్స్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి బాగా ఉడికిచ్చి తింటే. హాఫ్ బాయిల్డ్ ప్రాన్స్ కాదమ్మా, ఉడికిచ్చి తినాలి ప్రాన్స్ని. సో దానివల్ల ఏంటి అంటే ఈజీ డైజెషనే కాకుండా దీంట్లో ప్రోటీన్ 18 గ్రామ్స్ ఉంటుందమ్మా 100 గ్రామ్స్ ప్రాన్స్కి. మీడియం సైజ్ ప్రాన్స్ అయితే మీకు 100 గ్రామ్స్కి ఒక 12 to 15 వస్తాయి. పెద్దవైతే ఒక 5 వస్తాయి అంతే. నేను చూపిస్తాను అవి ఎన్ని గ్రామ్సో చెప్తాను మీకు. సో మీకు లాట్ ఆఫ్ ప్రోటీన్ మా. నిజంగా చెప్పాలి అంటే ఇది మటన్ కన్నా చికెన్ కన్నా కూడా మంచిది నిజమ్మా. ఎందుకు అంటే ఎట్లాగూ నాన్ వెజ్ దేంట్లో కూడా ఫైబర్ అనేది ఉండదు, దీంట్లో కూడా ఉండదు. కాబట్టి వెజిటబుల్స్తో కలిపి తీసుకోవడం మంచిది. అందుకనే మీకు సలాడ్ చూపిస్తానంటున్నాను నేను. అంతేకాకుండా దీంట్లో మెగ్నీషియం ఉందమ్మా, అంతో ఇంతో కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా మజిల్ డెవలప్మెంట్ కూడా పనిచేస్తుంది. ఏంటి అంటే దీంట్లో ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ ఉందమ్మా. ఇదేంటి అంటే మజిల్ తొందరగా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకనే బాడీ బిల్డర్స్ కూడా ప్రాన్స్ తింటారు. మన వాళ్ళు చాలామంది ప్రాన్స్ తినద్దు, ఫ్యాట్ అంటారు. హై ఫ్యాట్ కాదమ్మా, ఇది 1.5 to 2 గ్రామ్సే ఉంటుంది 100 గ్రామ్స్కి. కాబట్టి మీరు నైట్ తింటే కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాకపోతే మరీ ఎక్కువ తిన్నారంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ చూసుకోండి, 18 to 20 గ్రామ్స్ ప్రోటీన్. చూడండి 3-4 గుడ్లు తింటే ఎంత వస్తుందో అంత వస్తుంది అనమాట. ఎగ్స్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. కానీ ఎగ్స్లోకి వచ్చేటప్పటికి మీరు యోక్ తిన్నారు అంటే దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా, దీంట్లో ప్రాబ్లం లేదు. కానీ మోడరేట్గానే తినాలి. మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ తినండి. 75 to 100 గ్రామ్స్ తినండి, మంచిది. అంతేకాని చాలా మంచివి కదా అని రోజు తినకూడదు. ఏది కూడా రోజు తినకూడదని చెప్తాము న్యూట్రిషనిస్టులు ఎవరమైనా. కానీ ఏదో ఈ సీరియల్స్ మిల్లెట్స్ తప్పితే ప్రతిదీ రోజు తీసుకోకూడదు. ఈవెన్ ఆకుకూరలు కూడా 3-4 రోజులు తింటే లేదా 5 రోజులు తింటే 2 రోజులు గ్యాప్ ఇవ్వాలిమ్మా. ఏది పొట్టకు అదే పనిగా మనము అడిక్ట్ అవ్వనివ్వకూడదు అనమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో కూడా అంతో ఇంతో విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా తీసుకోండి ప్రాన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు. నెల్లూరులో ఉన్నాను కాబట్టి నెల్లూరుకి దగ్గరలో బాగా దొరుకుతుంటాయి మా ప్రాన్స్. కాబట్టి మీకు ప్రాన్స్ చూపిస్తున్నాను. ఎందుకన్నా హైదరాబాద్లో నేను అంత పెద్దగా ప్రాన్స్ తీసుకోను, అందుకనే స్పెషల్గా ఈరోజు మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం మర్చిపోయాను, దీంట్లో ఒమేగా 3 కూడా ఉంటుందమ్మా, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అంతేకాకుండా ఫోలేట్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్ ఈ రిచ్ మా ఇది. ఇంకొకటి ఏంటి అంటే బెల్ పెప్పర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను మీకు. సో బెల్ పెప్పర్ సలాడ్ అనమాట ఇది. బెల్ పెప్పర్స్ మనకు తెలిసిందే కదా, జనరల్గా క్యాప్సికమ్ వాడుతూ ఉంటాం గ్రీన్ కలర్లోది. నేనైతే బెల్ పెప్పర్స్ చాలా ఎక్కువ వాడతాను మా. రెడ్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్ అనమాట. సో నాకు ఇష్టం కూడా ఆ టేస్ట్. సో కలర్ఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా ఎప్పుడు కూడా మనము వెజిటబుల్స్లో అన్ని కలర్స్ తీసుకోవాలి. సో దీంట్లోనే 4 కలర్స్ వచ్చేస్తాయి బెల్ పెప్పర్స్లోనే. మెయిన్ ఏంటి అంటే ఇది హై ఫైబర్ మా బెల్ పెప్పర్స్ అనేది, చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఐరన్ కూడా బాగుంటుంది మా. ముఖ్యంగా మీరు రెడ్ ఆరెంజ్ తీసుకున్నారు అంటే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది కూడా మజిల్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. అందుకని బాడీ బిల్డర్స్ ఈ సలాడ్స్ కూడా ఎక్కువ తింటారు. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు మేడం బాడీ బిల్డర్స్కి చెప్పేది మాకు చెప్తున్నారు అని చెప్పేసి. మనకు కూడా చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి మజిల్ డెవలప్మెంట్ అంత ఉండదు. మీరు ఇవి కానీ కొంచెం ఎక్కువగా అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకున్నారు అంటే చాలా మంచిది. కానీ దీంట్లో కూడా రెస్ట్రిక్షన్ ఉందమ్మా. మరీ మంచివి కదా అని 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ తీసుకోకూడదు. మ్యాక్సిమం 50 to 75 గ్రామ్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ వాడాలి. అది కూడా 2 to 3 days వాడచ్చు. మరీ ఎక్కువ తిన్నారు అంటే బ్లోటింగ్ ఉంటుంది, మీకు అరగదు, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ప్రాబ్లం అదే. ఎక్సెస్ అమౌంట్స్ తీసుకున్నారు అంటే స్టమక్ పెయిన్ వస్తుంది, బ్లోటింగ్ ఉంటుంది, హార్ట్ బర్న్ కూడా ఉంటుందమ్మా. కాబట్టి మరీ ఎక్కువ తీసుకోండి. ఒక ఇంత సైజ్ బెల్ పెప్పర్ అనుకోండి, మీకు ఆల్మోస్ట్ అది 100 గ్రామ్స్ ఉంటుంది, దాంట్లో హాఫ్ తీసుకుంటే చాలు. మీరు 2-3 కలర్స్ వేసుకుంటే ఒక లాంగ్ స్ట్రిప్స్ ఒక 3-4 అన్ని కలర్స్ వేసుకోవచ్చు అనమాట. మీకు క్వాంటిటీస్ చెప్తూ చూపిస్తాను. దీంట్లో ప్రోటీన్ పెద్దగా ఏముండదు మా. ప్రోటీన్ కోసం మనం తీసుకోవడం లేదు. 100 గ్రామ్స్కి 1 గ్రామే ఉంటుంది. కాకపోతే ఫైబర్ కోసం, విటమిన్ ఏ కోసము, విటమిన్ సి కోసము అంటే సాటే చేసుకుంటాం. ఓని డీప్ ఫ్రై చేయం కదా, ఎక్కువసేపు ఫ్రై చేయమన్నమాట. అది టెక్నిక్ ఎలాగో మీకు ఇప్పుడు చూస్తాను. సో నేను మీకు ఇప్పుడు చూపించబోయేది
ప్రాన్ బెల్ పెప్పర్ సలాడ్ అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా. ఓకే, చూద్దాం. సో స్టవ్ వెలిగించేసానమ్మా. చూడండి, ఓన్లీ 1 స్పూన్ అంటే 5 ml స్పూన్తో 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ మా, మీకు తెలిసే ఉంటుంది. సో ఇది నువ్వుల నూనెమ్మా, మా ఎల్విఎస్ నువ్వుల నూనె. ఇది అంటే మీరు అనుకుంటారేమో నువ్వుల నూనె ఏదో వాసన వస్తుంది కానీ చూడండి ఎంత క్లియర్గా ఉంది చూడండి, ఎల్లో కలరు. సో ఈ గోల్డెన్ ఎల్లో కలరే ఉంటుంది మా నువ్వుల నూనె. ఉరికే ఆయిల్ ఏంటంటే వేసామంటే వేసామన్నట్టు. సో దీంట్లో పోపుకి ఏం లేదు మా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. సో టేస్ట్ బాగుంటుంది. నామినల్గా వేసాను అంతే. నేను కొన్ని వంటల్లో ఆయిల్ చాలా తక్కువ వాడతాను మా, చాలా అంటే చాలా తక్కువ. హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇది క్యాస్ట్ ఐరన్. ఒక్కసారి హీట్ అయిన తర్వాత ఎక్కిన తర్వాత ఇంకా మనకు చాలాసేపు ఉంటుంది మా వేడి. బబుల్స్ వస్తున్నాయి కదా, చిటిపట ఏం అవసరం లేదు. కొంచెం వేగింది అనుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్లన్నీ అన్ని కలర్స్ కలిపి కూడా నేను 100 grams తీసుకున్నాను అంతే. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా ముందే. రెడ్, ఎల్లో. నాకు ఆరెంజ్ దొరకలేదు మా, హైదరాబాద్లో అయితే ఆరెంజ్ కూడా దొరుకుతుంది. ఎందుకు కొంచెం వేయిస్తున్నాను అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటాయి, టేస్ట్ కూడా స్వీట్గా వస్తుంది కొంచెం వేయించామంటే. నేను ఈ ప్రాన్స్ ఏంటి అంటే ఆల్రెడీ నేను ఉడికిచ్చి ఉప్పు కారం వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాను అమ్మా నేను ఇది. సో ఈ ప్రాన్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ముందు కొంచెం అల్లం, తెల్లగడ్డ, కొంచెం ఉప్పు కారం వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాను. అవి వేస్తాను ఎంత ఒక 1-2 నిమిషాలు వేయించిన తర్వాత అంతే. మీరు గమనిస్తే నేనేమి దీంట్లో మిరపకాయలు కానీ మామూలు ఆనియన్స్ కానీ ఏం వేయలేదు మా. సో మంచి స్మెల్ వస్తూ ఉంది ఇవి. ఇంతేమ్మా, అయిపోయింది టైము. సో ప్రాన్స్ కూడా వేసేస్తూ ఉన్నాను. సో కొంచెం కరివేపాకు వేస్తున్నానమ్మా, చాలా కొద్దిగా. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను అమ్మా, దేంట్లో అయినా కానీ కొత్తిమీర ఎక్కువ వేస్తాను నేను. ఉప్పు మీకు తగినట్టు, నేనైతే చాలా కొంచెం వేసుకుంటాను మా ఉప్పు. అసలు వేసుకోకుండా కూడా తినేస్తాను. లైట్గా పెప్పర్ కొంచెం ముందు వేస్తే వాసన రాకుండా ఉంటుంది, పచ్చి వాసన. సో పెప్పర్ వేసిన తర్వాత దింపేస్తున్నాను నేను చూడండి. ఎందుకంటే ఈ హీట్ తగ్గడానికి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. ఈ లోపల వేగిపోద్ది మా పెప్పరు, స్ట్రాంగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటి అంటే ఇది అయిన తర్వాత మనం ఊరికే సోప్ వాటర్తో కడిగేసి మళ్ళీ ఆయిల్ వేసి అప్లై చేసి కానీ పెట్టుకున్నామంటే రస్ట్ పట్టకుండా ఉంటుందమ్మా. మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి అని నా వైపు నుంచి చెప్తూ ఉన్నాను. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఐరన్ కాబట్టి హెల్త్కి మంచిది. సో ఇలా అన్నమాట. సో అయిపోయిందమ్మా, ఇంతే సింపుల్. బౌల్లోకి తీసేసుకుందాము.
ఇది వేడిగా ఉంటుంది కాబట్టి లెమన్ దీంట్లో పిండడం లేదు మా, నేను బౌల్లోకి తీసుకున్న తర్వాత పిండుతున్నాను. క్యాస్ట్ ఐరన్ దాంట్లో ఎందుకు వేయను అంటే చాలా వేడి ఉంటుందమ్మా, కాబట్టి విటమిన్ సి డెస్ట్రాయ్ అవుతుందని దించిన తర్వాత వేస్తాను. ఒక 4-5 చుక్కలు అనుకోండి చాలమ్మా. సో ఇంక ఇది తినడానికి రెడీ అయిపోయిందమ్మా. సో ప్రోటీన్ రిచ్ బెల్ పెప్పర్ సలాడ్. మీరు కావాలంటే చికెన్ కూడా వేసుకోవచ్చు మా దీంట్లో. మటన్ నేను చెప్పను కానీ చికెన్ కూడా వేసుకోవచ్చు, ఎగ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. సో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది మా, అలానే ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, హై ప్రోటీన్. సో మీకు నచ్చింది అనుకుంటాను. కలర్ఫుల్గా ఉంది, పిల్లలు కూడా ఇష్టపడతారమ్మా. ఆయిల్ కూడా చాలా తక్కువ, మీరు కావాలంటే 1/2 స్పూనే వేసుకోవచ్చు. దీని మొత్తం క్యాలరీస్ వచ్చేసి మీరు నమ్ముతారమ్మా 200 క్యాలరీస్ ఉంటుంది అంతే, కానీ మీకు స్టమక్ ఫుల్గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్.